ఇట్లా దీన్ని ఏమంటాం అలా పెట్టుకొని సమానంగా పెట్టుకోవాలా మా మాదిరి కాదు నీకు సమానం పెట్టుకోవాలా అటు ఇటు పర్టికులర్ ఇట్లాంటి వాటిలో నూనె వాడుకోవాలండి. తీసుకున్నారు చిరాకు ఇంకా కొంచెం నూనె వేసుకోండి లైట్గా. వాయిస్ ఓవర్ మనం చేయట్లే. ఇలా ఇలా అనాలి. అదేనా ఉందో అన్ని దిగులు పోతాయి అన్నమాట. ఏంటిగా సిద్ధంగా ఉంటాయి. ఆనియన్స్ టమాటాలు బాగా కలుపుకొని కట్ చేసుకొని కొత్తిమీర కావాలి కొంచెం, అది దాని ఏమంటారా వెల్లుల్లిపాయ కొంచెం తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ టైంలో సెట్ చేసాను ఫస్ట్. అసలు చిటికేస్తే ఫ్రై అయిపోవాలా, చిటికేస్తే కట్ చేయాలా. అదే మామూలు చేపలు నెల చేపలు అన్నమాట. ఇది వేస్తూ పై పడతావు. కాబట్టి అమ్మ ఘాట్ ఉంటుంది. ఇదంతా సర్వసాధారణం అనమాట. నెల్లూరులో ఎన్ని సాధనలు ఉంటాయి. ఒకటి నాకు గుడ్డు ఉండే బ్రో, గుడ్డ ఒకటి వేసుకోవచ్చు అనమాట. మనం ఒకేసారి ఇది చేసుకోవచ్చు, 2 నెలలు వేసుకోవచ్చు అనమాట. పెట్టేసి కొంచెంసేపు బాగా మగ్గేదాకా వెయిట్ చేయాలి మనం. టేస్ట్ మారింది అనమాట, అందుకని కలుపు వేసుకున్నాము. అదే ఓకే. యాక్చువల్లీ ఎట్లా మనం కలుపు వాడతాం అన్నమాట. కాబట్టి మనం కలుపు వేస్తున్నాం. ఓన్లీ కాడుపే వాడండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మసాలా వచ్చి మా నెల్లూరు స్పెషల్ అనమాట. సీక్రెట్ తప్ప నేను వాటిని గురించి తప్పకూడదు. వేసుకొని అలా కలిపేసుకుంటే చాలు, ఎక్కువ ఒక్కర్లేదు. కలిపే ఈ మంత్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ తినే వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. నెల్లూరులో ఇది ఒక సీక్రెట్ అనమాట. పసుపు వేయడం లైట్గా అలా అలా అనేస్తే పసుపు పడిపోద్ది అనమాట. మనకు కష్టపడలేదు దానికి. కొంచెం ధనియా కూడా వేసుకోవచ్చు, అది మన రిక్వైర్మెంట్ బట్టి. ఎక్కువ వేసుకోవచ్చు ధనియాల పొడి. దీంట్లో అసలు ధనియా కూడా మనం వాడడం చాలు. దీనిలో మెయిన్ గట్ట ఏంటంటే ఇది చింతపండు పులుసు అనమాట. అసలు దీని ఏమంటారు, బ్రాండ్ అనమాట. బ్రాండ్ రాహుల్ బ్రాండ్ అనమాట. అది నాకు తెలియదు. ఎలా ఉడికించడానికి ఏం చేయాలంటే ఫస్ట్ అటు ఎత్తి చూడాలన్నమాట. చూస్తేనే పొగలు ఉండాలన్నమాట లోపల నుంచి. అప్పుడు మనం నిదానంగా చేపలను వదలాలి. చేపలను ఎలా వదలాలంటే లైట్గా తీసుకోవాలన్నమాట. ఇలా మనం ఎప్పుడు కూడా చేపలను హింసించకూడదు అనమాట. వైర్గా వేసుకుంటా చూసారా, ఏంటంటే మొక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి. మనం చూసి చేసుకోవాలి. చేసిన తర్వాత మూత వేస్తే ఆవికి అది బయట వాటిని మనం కదిలిస్తాం. అవి బతుకునే చెక్ చేసుకోవాలి.
ఆల్మోస్ట్ అది చచ్చిపెట్టాను. దీనికి అంటే లోపల అంతే. నెక్స్ట్ మనం వేసుకోవచ్చు కారం అనమాట. కారం మనం ఎందుకంటే అది వేసుకోవచ్చు కాబట్టి డబ్బా డబ్బా తగ్గిస్తాను మళ్ళీ వేసుకోవాలన్నమాట, లేకపోతే మళ్ళీ డబ్బా వస్తాయి. లైట్గా అట్ట ఉడుకోద్దు చాలు. ఉడుకోవాలంటే దాన్ని ముద్దు పెట్టాలంతే. చూసాను ఇప్పుడు మనకి కలర్ చేంజ్ చేసి కట్టాలన్నమాట. కలర్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతా ఉంటుంది. మనం ఏం చేసినా అదే చేంజ్ అవుతుంది. దానికి కారణం ఇలా ఎత్తుకొని ఇలా దింపాలి. తగ్గిసుకోరా, తగ్గించదా? ఇది ఇట్లా మసాలా ఎక్కడ కనపడుతుంది, నెల్లో కనపడదు. చూసుకొని టెస్ట్ చేసుకోవాలి, టెస్ట్ తీసుకోవాలి. ఇలా అలా అనేసి వదిలేసుకుంటే చాలు. అదేం కథ కాదు, ఇది సింపుల్. యాక్చువల్గా మీరు ఫ్యాన్ అయితే ఒకటి చాలు, డాక్టర్స్ కాబట్టి 2 వేసుకోవాలి. ఎందుకంటే అసలే ఎక్కువ ఉడికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత తిప్పుకోవాలన్నమాట లైట్ కట్ట. ఎక్కువ తిప్పకూడదు మసాలా కూర కాబట్టి ఈ చేపలు చాలా సూక్ష్మత్వంగా ఉంటాయి అన్నమాట. అమ్మాయిని హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది కష్టం నాకు. చాలా మొరటుగా ఉండొచ్చు కానీ ఇట్లా మనం చేయకూడదు అన్నమాట. చాలా బిర్యానీ మెయిన్ థింగ్ ఇదంటే ఇక్కడ బయట ఒక స్మెల్ అనేది పక్క అబ్బాయి కూడా తెలియదు అన్నమాట మనం చేసేది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తే మనకే సరిపోదు ఓపెన్. మళ్ళీ అక్కడ అట్లనే పెట్టినాం. బాగా కదండి, కొత్తగా చెప్పాలి కదా. చాలా మంది ఊతులు ఆతాం అన్నమాట తినడానికి. దాని ఏమన్నా అట్టే కదా మనం టేస్ట్ చేస్తాం అన్నమాట. టేస్ట్ ఉంది అసలు అది నెల్లు చాలా కూర్చో అనమాట. దీనిలో కొంచెం ఇలా అనిపించింది, నాకు ఏం అనుకోలేదు. ఉప్పు వస్తలేదండి దీంట్లో. ఇప్పుడు తక్కువ ఏంటంటే ఇది తక్కువ అనమాట. లైట్గా అట్ట వేసినాం పడిపోతుంది. ఇంకా లైట్గా వేసుకోవాలి మనం. ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ 70 పోతాం. ఇంకా వేసుకుంటే చూడండి నెల్లూరు స్పెషల్ అనమాట. మీకు ఏం కనపడదు పేరు కూడా. కొంచెం మగ్గ పెట్టాలన్నమాట, లేకపోతే టేస్ట్ రాదు మనకి. టేస్ట్ ముఖ్యం టేస్ట్. చూడండి పొగలు వచ్చేస్తుంది. చూడండి బయట వచ్చేసేది అంతే అనమాట. ఏమైనా తక్కువ మళ్ళీ వేసుకోవడానికి అంటే వేడి మీద మనకి టేస్ట్ లేదు కాబట్టి ఇది ఊపుకొని టేస్ట్ చేయాలి. పుల్లగా కాబట్టి ముప్పి పెద్దగానే లేదు. సరిపోదు. కొత్తిమీర అనమాట. స్పెషల్గా నెల్లూరులో దొరకద్దు అనుకోండి. నేను ఏమంటే అడవిలో తెచ్చాను దీన్ని. అలా అనేస్తారు. ఇంకా నెల్లూరు స్టాల్ స్పెషల్ రెడీ అనమాట. లేటెస్ట్గా ఎక్కువ వ్యూస్ లైక్ చేస్తుంటాడు. ఇప్పుడు వచ్చి టేస్ట్ చేస్తామని టేస్ట్ అయిపోయింది. ఇది అయిపోయింది అంతే. ఉడికింది కదా అది పెట్టే కదా.
ఎక్సలెంట్గా ఉంది. కడుగు అబ్బబ్బబ్బబ్బ. అద్భుతం అండి.